జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలో యువకుడి అదృశ్యం కలకలం రేపింది. మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి 12 రోజులుగా అగుపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంవీఆర్ఎస్ కాలేజీలో ఇంటర్న్షిప్ వెళ్లిన అంకం రాహుల్ అక్కడ విద్యార్థులతో గొడవ జరిగినట్లుగా సమాచారం. మాతృశ్రీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కాచిగూడ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కొడుకు కనబడకపోవడంతో తల్లి వనిత గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అన్నయ్య కోసం చెల్లెలు హారిక కంటతడి పెడుతోంది. కొడుకు ఆచూకీ కోసం తండ్రి రాజేశం హైదరాబాద్లో ఉంటూ వెతుకుతున్నారు. రాహుల్ని అప్పగించాలంటూ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి ఎలాంటి గొడవలు పడకుండా ఎప్పుడూ చదువుపైననే దృష్టి పెడతాడని గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడ ఎంవీఎస్ఆర్ కాలేజీలో చిన్న గొడవ అయింది. పిల్లలు ఏమనుకున్నారో తెలియదు. ఈయన వస్తే తెలుస్తుంది అంటున్నారు పోలీసులు కూడా. వాళ్ళని కూడా పిలిచి అడిగిండు. కొంచెం తొందరగా చేస్తే బాగుంది అని మా పిల్లలు. ఎన్ని రోజులు 10 రోజులు అవుతుంది, 12 రోజులు అయ్యాలట. మా అబ్బాయి కేసు కాచిగూడ పోలీస్ స్టేషన్లో రాయించినాము, కేసు పెట్టినాము. సరే ఆయన ఏం తప్పలేకపోయినా ఆయన మీకు వచ్చేసరికి ఆయన ఏం చేయలేకపోయాడు. భయపడ్డాడు. ఇంటికైనా ఎక్కడికైనా అని ఎట్లుంటుంది ఏమనుకున్నాడో, అలా ఏమని బెదిరించిందన్నది మాకేం తెలియదు. అసలు ఏం కూడా ఉన్నది కూడా తెలియదు. ఆయన వస్తేనే ఏమని చెప్తేనే తెలుస్తుంది కానీ అప్పటిదాకా ఏం తెలియదు. ఆయన ఇంటికి రావాలని కోరుకుంటున్నాం సార్. వాళ్ళకి 2 పిల్లలు సార్, బాబు పాప. వాళ్ళు మస్తు కష్టంతో ఆయన ఇప్పటి వరకు చదివించింది సార్. ఆయన నిన్నే వాళ్ళ ఆశలు అన్నీ నిన్నే ఉన్నాయి. 1 ఇయర్ అయితే అయిపోద్ది సార్ చదువు. ఈ లాస్ట్ మూమెంట్లో ఇట్లా చేసుడుకు